ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు మొదలే కాలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అనుకోకుండా జరిగిన ప్రమాదాలను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ దానికన్నా చిన్నదైన ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎందుకు పూర్తి చేయలేకపోయిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శలపై జూపల్లి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇది కాంగ్రెస్ వైఫల్యం అని మాట్లాడారు. నేను దానికి సమాధానం ఇస్తూ ఒకటే మాట మాట్లాడినాను. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆయన మాటలోనే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల కాలంలో సుమారుగా 200 కిలోమీటర్ల టన్నల్స్ మేము చేసినామని మాట్లాడాడు. మీరు వచ్చినాక మొదలుపెట్టినటువంటి 200 కిలోమీటర్ల టన్నులు మీరు తవ్వగలిగినప్పుడు 10 సంవత్సరాల కాలంలో మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్లు సుమారుగా మొత్తం 44 కిలోమీటర్లలో 24 కిలోమీటర్ల దాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 19 కిలోమీటర్లు. 19 కిలోమీటర్లు సుమారుగా 10 కిలోమీటర్లు అనుకుంటా 11 టీఆర్ ప్రభుత్వం తవ్వింది. మిగిలింది 9 కిలోమీటర్లే కదా. 100 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించిన. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ చెప్పాలి కదా. అంటే నిజాయితీ మాటల్ని ఎవరు నమ్మరు, చేతను చూస్తారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సొల్లుపురాల మాటలు మస్తుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు తవ్వలేదు అని అడిగినా పోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించినరా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల పైసలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి, మీరు ఇప్పుడే వెళ్ళకండి అని చెప్పిండట. జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా, నువ్వు కూడా ఒకటి రావచ్చు కదా. నా వెంట ఒక్క మనిషి లేడు, కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప, పోలీసులు తప్ప ఎవరు లేరు. స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలే పెట్టలేదంటే అంటే నీవు వచ్చినవని మొదలు పెడతారా? అంతకు ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు ఒకటి కంపెనీ జేపీ అసోసియేట్సు, 2 రాబిన్సన్ కంపెనీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము, నావల్ టీము, సింగరేణి, ర్యాట్ మ్యాన్ హోల్డర్సు, ఎస్డీఆర్ఎఫ్, నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది. అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ రాక్ కానీ ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపేయడం జరిగింది జాతీయ స్థాయిలో. అంటే వాళ్ళందరూ పనిలోకి వచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళే సజెస్ట్ చేశారు. యాక్చువల్ మేము ఇమీడియట్గా ఇది చేద్దామనే పరిస్థితుల్లో ఇమీడియట్గా చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది, దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక 8 మందిని కాపాడపోయి మళ్ళీ 50 మంది లోపల పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సల్టేట్ అయినట్టు కింద తర్వాతనే మొదలుపెట్టడం జరిగింది.
ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒకటి కాదు రెండు కాదు, గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 6 మంది చనిపోయింది, 6 మంది 7 మంది. వచ్చిందా? కేసీఆర్ వచ్చిందా? హరీష్ వచ్చిందా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాలేదన్నమాటారు. కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిండా? ఎవరిని వచ్చిందా? అట్లాగే ఒకటి కాదు, సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిండా కేసీఆర్? పోయిండా? సేమ్ పోయిండా? అట్లాగే ఒకటి కాదు ఇద్దరు కాదు, ఇటువంటి ఎన్నో సందర్భాల్లో. అట్లాగే అంతకుముందు కూడా నాకు కరెక్ట్గా అది ఐడియా లేదు కానీ కాళేశ్వరం టన్నెల్లో కూడా 7 మంది చనిపోయారు. పోయిండా కేసీఆర్? ముఖ్యమంత్రి పోయిండా? అప్పుడు హరీష్ రావు పోయిండా?